ఎలా చంపేస్తా జనాన్ని ఎవరా కిషన్ ఈడకి మమ్మల్ని చంపేస్తా నీకేటే పోయా కలవనాడు తెప్పించిన వాడి చేత. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే జోలా చిప్ ఛాలెంజ్. మా అమ్మ మా పిన్ని దీన్ని తిని దీనికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఓకేనా? ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ దీనికోసం తెలుసు, వీళ్ళిద్దరికీ తెలియదు. దీన్ని గత 2 వారాల నుంచి ఇంట్లో దాచాను. తింటాను అన్నారు కదా, చూద్దాం ఎలా తింటారు. అదే అలాగే ఇదా అమ్మో ఓ మై ఇదే పట్టుకో పొడుగు మొక్కనాగా పట్టు. చాలా బాగున్నా. ఇగో మొత్తం చేయి పట్టు. ఇది మొత్తం తినండి. ఎవరైతే ఇది తినేసి 10 నిమిషాలు ఉంటారో వాళ్ళకి 200 ఇస్తాను. అంతే. ఎవరు తినేసి అవి తినక రెడీ. కళ్ళు గట్టు రాసుకోకండి. ఓకే రెడీ, తినండి. మొత్తం ఒక్క ముక్క కూడా ఉండకండి, తినండి. చికెన్ మాకు చేసుకోవద్దా? నడి తినండి. మరి వద్దంటే అవుతుంది. తినమ్మా నువ్వు. మొక్క తిను. చచ్చిపోవద్దు. మంచి జ్వరం చెప్తే తిని బాబా అదే 500 మొక్క చిన్న అదే తినే మరే. ఎలా చంపేస్తా జనాన్ని. A few moments later. మంచి జ్వరం చెప్తే తెచ్చినారు. జ్వరం చెప్తే ఎలాగని జోలా చెప్పు. ఆగాసం కనపడ్డది జ్వరం. అమ్మా అదే చూసుకుంటుంది. మంట రండి నాకు ఇవ్వండి. నేను అడిగి చూద్దాం. చంపేస్తావా? ఎంత ఉంది? ఒరే నీ తినరా, నీకైతే బాగా చెప్తుంది. మంట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలాగా ఉంటుందా?
అమ్మా చికెన్ పెడితే నాకు చేయాలి ఇది మంట మంట మంచి నీకు ఎలా అనిపించింది? ఇలాంటి ఎవరైనా ట్రై చేయొచ్చా, ట్రై చేయకూడదా? నేనైతే వండి అతను నీకు తిండి బాగుంది నేను వండి చెప్తాను నువ్వు తిను. అలా కాదు, ఇది ఎవరైనా బయట వాళ్ళు తినొచ్చా తినకూడదా? తినొచ్చు, తినేసి ఆడవచ్చు, తినేసి ఆడవచ్చు. మనము ఎవరు కొట్టపడే ఆడవచ్చునో, ఎవరు చచ్చిపోయి ఆడవచ్చు. అలాంటి కొనిచి ఇచ్చే మీ చిన్నాన్ని కొడక ముందు నేను ఏడ్చి అతను రోడ్లు ఆడించుకొని చేయబో రేపు మరి ఒకటి పెట్టి పెద్దతుందో అది ఎంత ఉందో అనుమానం లేదా? పెట్టితో సంబంధం, అందులో ఉన్న ఐటమ్తో సంబంధం. అందుకే గోబి ఎక్క తీసి ఇచ్చింది కిందకి. నేనైతే ఇదే ఎందులో ఎట్ట ఉంది తిన్నాకి నేను తింటానే నువ్వు ఎట్టినా వేడుసినావు అన్నా నేను 2 వారాలు ఎప్పుడైతే ఇవ్వలేదు కదా, పుట్టిన కానీ స్వీట్ ఉన్నది కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినాడు. చూసారా కొల్లుకు రాసుకోకు, చాలా బాగుంది కానీ మరో 2 కొనే చేయబోవా నీకు? ఎక్కడ అమ్ముతాను బాబు స్వీట్ షాప్ ఎక్కడ చెప్పు? ఎక్కడ ఉన్నది రా? కిందనే పడేసాడు, నువ్వు 2 ముక్కలు తిన్నందుకు కలిగైపోయినావు. అది కానీ తిన్నాడు కదా ఇంటికి వెళ్ళిపోదాం తిన్న మరీ ఈడ చెప్పు. అక్కడ మండిపోతుంది నాకు, నేను తినేసాను. బయట చెప్పు బయట అన్నాడు కాదు అంతేనా? అందుకని ఇలాంటి ఒప్పుడు తేగ చచ్చిపోతాం తెలిసే ఎలంగమ్మ. కొల్లు రాసేసుకున్నాను నేను, మంట వచ్చేది. అలా రాసుకోకు, మంట ఎక్కిపోయింది. కొంటకాడ నోరు మండిపోతుంది. బాదం తెచ్చినాడు కదా జోలాసిప్ తినబడి బాదం మిల్క్ తాగమని చల్లబడకదేటో చూస్తాను. నాలుగు పొట్ట చల్లబడతలేటో కూలింగ్, పొట్ట చల్లబడదు 4 చల్లబడుతుంది తాగు ముందు. ఓకేనా? చూడండి బాదం మిల్క్ తాగుతాను. మీ గంగాటి హాయ్ ఫ్రెండ్, బాగుంటే నైట్ చేయండి, బాగున్నాక బీచ్ని మాడకండి చూడండి. మా ఈడలు అందరూ చూడండి లైక్ చేయండి, మీకు ధన్యవాదాలు అని చెప్పాను. ఇక్కడ మంట వస్తుంది, ఇప్పుడు వచ్చాక తిని చెప్పి అందరూ నోరు మంట వచ్చి మా ఎక్కకి పేక మంట అవుతుంది చూడండి అమ్మ.